ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి. ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుపట్టిన పరిస్థితి. కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, మాకు రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతారు. మనం చేసే బిహేవియర్ కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు. మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు. మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి ఇలా మాత్రం ఉండకూడదు అనిపించుకోకూడదు అనే సందర్భం చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక, అక్కడ ప్రశాంతి రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడకి వరుసకి చెల్లి అవుతుందండి. ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు, అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువిచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో, ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవం ఇస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో, దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనయాడుతారు, తిరుగుతారు అని చెప్పే భారతీయ సంప్రదాయంలో ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెములు అని చెప్పి ఓదరగొట్టాడు కదా. మరి ఈరోజు సొంత పార్టీలోని ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే, అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి చెల్లెల వరుస అయిన అమ్మాయి గురించి నిజాతి నిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా, అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇలా దాడి చేశారు, ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు. అరే ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడాలండి. ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది, మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరు అందరికీ తెలుసు. ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీస్ కూడా ముందుకు రాలే. ఈరోజు మా పరిస్థితి అది కాదు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాం. వాళ్ళు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరి మీద కూడా మేము కేసులు పెట్టాం. ఈరోజు వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేశాం, వాళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వస్తున్నారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికైనా అన్యాయం జరిగినా, పూర్వాపరాలు ఎలా ఉన్నా కూడా ప్రాథమిక విచారణ నిమిత్తం కేసులు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటుందండి, జగన్మోహన్ రెడ్డి తన మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట. ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు మెదపలే. నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి, యాజ్ అ హోమ్ మినిస్టర్గా నేను మాట్లాడట్లే, నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు మేమందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే, ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది? ఈరోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచానని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడో ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద,
ఆ తల్లికి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీరెడ్డి గారిని ఒక సోదరిగా భావించి, అదే భారతీరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు.